తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, రెండవ శనివారం, ఆదివారం ఇలా వరుస సెలవులు రావడంతో భారీగా భక్తులు తిరుపతికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఇచ్చే టైం స్లాట్ దర్శన టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. భారీగా భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. షెడ్ల బయట ఎండలో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. దర్శనానికి భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వరుస సెలవుల నేపథ్యంలో అయితే ఇవాళ వరలక్ష్మి వ్రతము, రేపు శనివారం, ఆదివారం వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి కూడా సరే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ రేపటి కోసం దర్శనం కోసం 4 గంటల ప్రాంతంలో శ్రీవారి టోకన్స్ ఏదైతే స్లాట్ టోకన్స్ తిరుపతిలో ఇవ్వనున్నారు. ఈ టోకన్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత భక్తులు తిరుమలకు వెళ్ళే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం ప్రస్తుతం తిరుపతి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి టైం స్లాట్ టోకన్లు తీసుకోవడం కోసం భక్తులు అయితే పెద్ద సంఖ్యలో వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు ఏదైతే భక్తులు కూడా సరే ఇక్కడ చేరుకొని వేచి ఉన్న పరిస్థితి అయితే గతంలో బయట వేచి చేసేవాళ్ళు అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన నేపథ్యంలో భక్తులని ఉన్న షెడ్యూల్లో కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే షెడ్లన్నీ నిండి పూర్తిగా బయట వచ్చి భక్తులు వేచి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఎండ తీవ్రత స్థాయి కూడా తట్టుకోలేక ఇక్కడ ఉన్న భక్తులు కొంతమంది ఏదైతే మనం చూసుకున్నట్టయితే గొడుగులు పెట్టుకొని కూడా ఎండలో వాళ్ళ చంటి బిడ్డలను పెట్టుకొని నిలబడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మహిళలు వృద్ధులు కూడా సరే వాళ్ళ దగ్గర ఉన్న కర్చీపులు, మహిళలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కార్ఫులతో కూడా ఆ ఎండ తీవ్రతకు కూడా సరే వాళ్ళు తట్టుకొని నిలబడిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడ కొంతమంది సంబంధించినటువంటి యాత్రికులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెద్ద సంఖ్యలో కూడా పిల్లలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? మేము వికారాబాద్ అండి, వికారాబాద్ నుంచి వచ్చాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ వచ్చి 2 hours అవుతుంది వెయిట్ చేయబట్టి. మేము పద్ధతి చేంజ్ చేసి మొత్తం ఫస్ట్ మార్నింగ్ వచ్చినా ఇస్తుంది. ఇప్పుడు 3 o'clock 4 o'clock అంటే అప్పటి వరకు వెయిట్ చేసే ఎండలో చాలా కష్టంగా అవుతుంది. అయితే మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అయితే ఒకటే చెప్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కంటే ఇప్పుడు భిన్నంగా టైమ్స్లో టికెట్లు ఇవ్వడం వల్ల వెయిట్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది. అయితే వీరు కొద్దిసేపటి క్రితం వచ్చినప్పుడు కూడా సరే 2 గంటలుగా ఇక్కడ ఉన్నారంటే లోపల ఉన్న భక్తులు ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారో కూడా అర్థమయ్యే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి మా ఎవరి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? హాఫ్ అన్ అవర్ అయింది సార్. ఓకే ఓకే అండి. ఎలా ఉందండి నిలబడి ఇక్కడ క్యూ లైన్లో నిలబడి తీసుకోవాలంటే? ఇప్పుడే వచ్చినాము, పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా టికెట్స్ దొరుకుతాయా లేవంటే దాదాపు 20,000 టికెట్లు అయితే మంజూరీ చేస్తారు ప్రతిరోజు కూడా సరే. ఇక్కడ ఆ 20,000 టికెట్లు అంటే తిరుపతి బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణు నివాసం, అదేవిధంగా శ్రీదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి శ్రీదేవి కాంప్లెక్స్లో, అదేవిధంగా అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో టికెట్ ఇచ్చే పరిస్థితి అవుతుంది. ఇక్కడ చూడొచ్చు చిన్నపిల్లలు సైతం కూడా సరే వచ్చి నిలబడి వాళ్ళ లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ లగేజ్ తీసుకొని కూడా సరే టికెట్ల కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం ఒకసారిగా చూసుకున్నామంటే విజువల్స్లో మన కెమెరామెన్ లోకేష్ చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బయట అయితే ముందర ఉన్నటువంటి 10 షెడ్లు కూడా నిండిపోయి పూర్తి స్థాయిలో కూడా సరే భక్తులందరూ ఎండ తీవ్రగతకి ఇక్కడ నిల్చున్న పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఇక్కడ కొంతమంది ఉన్నారు. వీళ్ళతో మరీ మాట్లాడి సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కడప నుంచి వచ్చాం సార్. జాబ్ నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు 1 గంట అయింది సార్. ఇది ఎన్ని గంటలకి అయింది తెలియలే టికెట్లు ఇచ్చేది. మళ్ళీ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారో తెలియడం లేదు మాకు. మీరండి? సేమ్ మేము కడప నుండి వచ్చాము. 1 hour నుండి వెయిట్ చేస్తున్నాం. ఈ ఎండలకి మాకు ఎంతమంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు పంపిస్తారు కూడా ఐడియా లేదు. చూడొచ్చు అయితే ఎండ తాకిడికి కూడా సరే తట్టుకోలేక అయితే వాళ్ళ దగ్గర ఉన్నట్టు కర్చీపులు, ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నట్టు పైజామాలతో కూడా సరే ముఖము తల కప్పుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి ఏదైతే క్యూ లైన్ కోసం టికెట్లు పొందడానికి అంటే ఇక్కడ ఈ కాంప్లెక్స్లు ఈ క్యూ లైన్లు మొత్తం కూడా సరే ఏదైతే అలిపిరికి వెళ్ళడానికి స్లైమ్ ట్యాక్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు. అయితే మరోవైపు ఉన్న వాళ్ళు మాత్రం తిరుమల ఏదైతే తిరుపతి ఏదైతే శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి పాదాల గుండా వెళ్ళే భక్తులు ఆ
పక్క లైన్లో క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ దాదాపు రోజుకి 3000 టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. ముందుటి కంటే కూడా సరే భిన్నంగా టికెట్లు ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందంటూ కూడా సరే భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు మాత్రం ఈ ఎండ తీవ్రత కూడా చాలా ఇబ్బందిగా ఉంది. క్యూ లైన్లో టికెట్లు త్వరగా ఇస్తే మేము తీసుకొని వెళ్ళేదాన్ని కూడా బాగుంటుంది అంటూ కూడా సరే భక్తులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అలిపిరి భూదేవ్ కాంప్లెక్స్ వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరినాథ్, సిటీ 24/7 తిరుపతి.